ఇంకో విషయం సార్, నందుకట్కూరులో ఎమ్మెల్యే ఆథర్ వైసీపీ రెబెల్గా మారడానికి కారణాలు ఏంటి? అండ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సమన్వయ లోపమే అంటారా? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక్కడే కాదండి, అసలు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకైనా ఒక రకమైన బెడద ఉంది. ఏ పార్టీ అయినా కానీ చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళకి. అంటే ఈ వైసీపీ పార్టీలో అయితే ఇంకా దుర్మార్గం. అంటే పేరుకి పదవుల వాళ్ళకి కానీ పెత్తనం అంతా కూడా వేరే వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. మాకు అధికారం లేని పదవులు ఇస్తున్నారు, అధికారం ఉంటుంది. నామినేటెడ్ అయినా లేకపోతే ఎలక్టెడ్ అయినా ఏదైనా సరే పదవులు అయితే ఉంటున్నాయి కానీ మాకు అధికారం లేదు అని ఎంపీ గారు, ఒక ఆయన ఎంపీ గారు చెప్పాడు, ఆర్థర్ గారు, లేకపోతే ఎంఎస్ బాబు, ఇలా రకరకాలు చాలామంది చెప్పారు. అలాగే ఒక ఆయన అయితే మాకు దర్శనమే దొరకట్లేదు అన్నాడు, ఒక మాజీ మంత్రి గారు. ఒక ఆయన చాలా బాధపడుతూ బీసీలకు చెందిన భారత సారథి, ఇలాంటి అందరూ చాలామంది మాట్లాడుతున్నారు. అంటే నా ఎస్సీలు నా బీసీలు అనేటువంటి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా అనగదొక్కారనేటువంటిది, ఎదట వాళ్ళ మీద బురదేసి కులముద్రేసి టీడీపీకి అసలు కుల దౌష్ట్యం అంటే ఏంటో, కుల దుర్మార్గం అంటే ఏంటో, కుల గజ్జ అంటే ఏంటో చూపించారు. అది ప్రజలు గమనిస్తారు, ఎందుకు వదులుతారు? ఓకే. అండ్ షర్మిల గారి దెబ్బతో ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? షర్మిల గారి దెబ్బే ఉందండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతటా ఆయన మీరు రోడ్డు మీద చూస్తుంటారు, కొంతమంది కొరడాయిచ్చి కొట్టుకుంటూ ఉంటారు చూసారా, అలా కొట్టేసుకున్నాడు. ఆయన ఎవరో కొట్టక్కలేదండి, ఆయనే కొట్టేసుకుంటున్నాడు. కొత్తగా ఏంటంటే షర్మిల గారు రావటం వల్ల కాంగ్రెస్ కొంచెం ఆక్సిజన్, వీళ్ళకి ప్లేస్ దొరకని వాళ్ళు ఉంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి వేరే పార్టీలో పోవడం చూస్తున్నారు అంతా. అక్కడ అందరికీ అకామిడేట్ చేయలేరు వాళ్ళు, అందరికీ ఎంట్రీ ఉండదు, కొంతమందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది, బేషరతుగా తీసుకుంటున్నారు. అది కూడా మిగిలిన వాళ్ళకి అందులో వెళ్ళలేని వాళ్ళు, వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు, వాళ్ళు రానివ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ కూడా ఉండలేరు జగన్తో. వాళ్ళు షర్మిల గారు వచ్చారు కాబట్టి ఆ పార్టీకి ఏదైనా వెలుగు వస్తుందేమో, ఏదైనా పని జరుగుద్దేమో అందులో పోతారు కాంగ్రెస్లోకి. అలాగే కాంగ్రెస్లో షర్మిల గారు రావటం వల్ల ఊపు కనిపిస్తుంది వాళ్ళకి, అంతే. కొత్తగా పెద్దగా ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీయే కదండి, వాళ్ళకి రాజ్యము, అధికారం, సంపద ఈ రెండాటిలో సెటిల్ అయిపోయింది అనుకో వాళ్ళ మధ్య. రాజ్యం అంటే అధికారం, ఇంకా అధికారం ఏముండదు కాబట్టి అందులో పంచడానికి ఏముండదు ఆయనకి. సంపదలో ఇంకో నీ వాడ నీకు ఇచ్చేస్తున్నామో నేను దొబ్బేసిందే కదా అని అన్నాడు అనుకో, కాంప్రమైజ్ అవ్వచ్చు భవిష్యత్తులో. ఇప్పుడు ఏది శాశ్వతంగా ఉండమండి, వైరుధ్యాలు కానీ, వైరం కానీ, విరోధం కానీ ఏది శాశ్వతంగా ఉండదు. రేపు ఇద్దరితో కలవచ్చు, ఏముంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా, కేవీపీ రామచంద్ర గారు, కొడతాల రామకృష్ణ గారు, సబ్బమారి గారు, ఉండవేల అరుణ్ కుమారు, ఇంకా చాలామంది, కొండా సూర్యాకి, ఇలాంటి వాళ్ళు అందరూ ఉండేవారు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వెనకాల వీళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ అని చెప్పబడే కేవీపీ రామచంద్రరావు గారు, అలాగే ఉండవేల అరుణ్ కుమార్ ప్రేతాత్మలాగా వెనకాల ఉన్నాడు అనుకో, ఇప్పుడు కనపడకుండానే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అనుకో. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆత్మ అయిన కేవీపీ రామచంద్రరావు గారు కాంగ్రెస్లోనే ఉన్నా కానీ ఆయన ఆత్మ మాత్రం ఆ బిడ్డ కోసం ఘోషిస్తూ ఉంటుంది. ఇక ప్రేతాత్మ అయిన ఉండవేల అరుణ్ కుమార్ గారు నిజంగా ప్రేతాత్మలాగానే కనపడకుండా ఆయన సహాయం చేస్తుంది. ఇక మిగతా వాళ్ళు ఎవరో కూడా ఇతన్ని నిరసించి ఆయన దూరంగా ఉండిపోయారు. షర్మిల గారు కూడా అంతే, ప్రస్తుతానికి వైరం ఉన్నా ఆ లోపల ప్రేమ పోదు కదా, వాళ్ళు భావజాలం కదా. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు టీడీపీలోకి రాలేదు కదా, అందరూ వైసీపీలో పోయారు కదా, వాళ్ళు ఒరిజినల్. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ నచ్చకపోతే టీడీపీలో పోరు, ఆ క్యాడర్ అందులో పోతారు, కాంగ్రెస్లో పోతారు. దానివల్ల కాంగ్రెస్ ఇప్పుడు అట్టు కాకుండా ముక్క కాకుండా ఉంది. కాంగ్రెస్ పూర్తిగా మేలు జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి నష్టం జరుగుద్ది. కానీ ఇక్కడ తెలంగాణలో లాస్ట్లో ఫైనల్గా చెప్పారు కదా షర్మిల గారు, వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి వెళ్ళి, త్యాగం గొప్పదా పదవి గొప్పదా అంటే నేను త్యాగమే గొప్పదా అన్నట్టు, తర్వాత ఏపీలో కూడా రక్త సంబంధం గొప్పదా పదవి గొప్పదా అంటే నేను రక్త సంబంధమే గొప్ప అని తర్వాత నాయకులు ఏమైపోతారు మళ్ళీ. ఈ డైలాగ్ ఏమైనా వినే అవకాశం ఉందా సార్ ఫ్యూచర్లో? అనొచ్చు, ఏదైనా సాధ్యమేనండి. ఎందుకంటే తండ్రి తర్వాత వాడు నా అన్న ఇప్పుడు అని డెఫినెట్గా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు, నా ఎల్డర్ డాటర్ అన్నాడు షర్మిల గారిని.
అలాగే నా తండ్రి తర్వాత నా అన్న ఒక ఎమోషన్, ఓ అన్నా నీ అనురాగం అని పాట పాడింది అనుకో ఈ అమ్మాయి. ఆయన కూడా చెల్లెలు, నా బంగారు చెల్లెలని ఆయన పాట పాడేయడానికి క్లైమాక్స్లో కలిసిపోవచ్చు. మళ్ళీ అప్పుడు నాయకుల పరిస్థితి నాయకుల పరిస్థితి ఉంది. వాళ్ళకి కొత్త పెద్ద బాధ ఉండదండి. రెడీ చేయండి రా బట్టలు సర్దండి, ఆ బట్టలో పోదాం అనుకుంటారు అంతే. ఎందుకంటే తెలంగాణలో పాపం చాలా మంది వైఎస్ఆర్టీపీ పైన చాలా ఖర్చు పెట్టుకొని అడిగుడ్డ వేసుకొని వెళ్ళిపోయారు. మీకు ఇక్కడ తెలంగాణ సమాజంలో అర్థం చేసుకోలేదు. అదే రాజన్న రాజ్యం అది ఇక్కడ ఏం అక్కర్లేదు అబ్బాయి. మీ పక్కన చూస్తున్నాం కదా రాజన్న రాజ్యం. మాకు రాజన్న రాజ్యం ఎందుకై బాబు, మా బంగారు తెలంగాణ ఉంది ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్ ఏం తప్పు చేసాడండి? ఆయన బాగానే చేసాడు కదా, మీరు నేను అందరూ బాగానే ఉన్నాం కదా. ఆయన మీద కోపం లేదు ఎవరికన్నా, అంటే వాడటానికి అనేక కారణాలు ఉన్నాయి అంతే తప్ప. అక్కడ తెలంగాణ కూడా ఒక కారణం. ఆయన తెలంగాణ వద్దనుకున్నాడు కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా ఆయన వద్దనుకున్నారు అంతే తప్ప మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నాడు. ఆయన తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు, సర్లేండి ఆయన వద్దనుకుంటున్నాడు కదా ఈసారి వాళ్ళు చూసుకుందాం అనుకున్నారు అంతే, సింపుల్. మళ్ళీ ఈసారి పని జరుగుద్ది ఆయనకి అంతే. అలాగే తెలంగాణలో రాజశేఖర రెడ్డి పేరు ఎక్కడ లేకుండానే ఎన్నికలకు వెళ్ళారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా వారు రకంగా చెప్పండి, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం చంద్రబాబు పేరు చెప్పుకుని నెగ్గిరాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకన్నా మించి పరిస్థితులు ఏం లేవు. ఆవిడ పదే పదే నేను రాజన్న బిడ్డను అంటుంది, కానీ ఆ మాట అనుకున్నా ఉంటే కొంచెం 10 ఓట్లు ఎక్కువ పెరుగుతాయి వాళ్ళకి. ఆ మాటలు అన్నారనుకో, చాలే అమ్మ రాజన్న రాజ్యం ఏమన్నా రామరాజ్యమా, చాలే తల్లి అని చెప్పుకుంటారు. ఎందుకంటే మీ అన్న చూసాం కదా, వాళ్ళ అన్నం చూడకపోతే ఎలా ఉంటుందో. ఇప్పుడు సినిమా చూడకముందు ఆసక్తి ఉంటుంది, సినిమా చూసి తలపొడి వచ్చేసింది అతను చాలేరో బాగుంటాం విన్నాం కదా. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ని తిట్లు తిట్టకుండా చేసిందే ఇవాళ కాంగ్రెసే దేవుడు, కాంగ్రెస్ పరిపాలనే మంచిది. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలన రాక్షస పరిపాలన అన్నవారు ఇవాళ షర్మిల గారు అలా అంటుంటే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా, లేకుంటే ఏ రకంగా మాట్లాడతారు సార్? రాజకీయం అంటే ఇంత నీచంగా ఉంటుందా? రాజకీయం ఎప్పుడు నీచం కాదండి, జనమే నీచులు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి 1000 కోట్లు కొట్టేయడానికి వెళ్దా వాళ్ళకి అక్రమాస్తులునే. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళకేమో ఇల్లు అమ్మేసుకుంటాం చూశారు వాళ్ళు. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లతో బేహారు అది తెలియదు. వాళ్ళకి ఓట్లు వేసి వాళ్ళు 16 నెలలు జైల్లో ఉన్నాడని తెలియదా, ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడని తెలియదు, ఓట్లు ఎందుకు వేశారు? కాబట్టి వాళ్ళ మీద చులకన భావం ఉంటుంది వాళ్ళకి. మనం ఏం చెప్పినా నమ్ముతారండి, అంతే కదా. అసలు ఒపీనియన్ మార్చుకున్నాడు పొలిటీషియనే కాదు, వాళ్ళు ఒపీనియన్ మార్చుకుంటారు వాళ్ళు. మళ్ళీ సార్ కాంగ్రెస్ నన్ను కేకేసి నన్ను పాడు చేసిందని చెప్పొచ్చు, మా అన్నయ్య మంచోడని చెప్పొచ్చు, ఏమన్నా జరగచ్చు దానికి. ఇప్పుడు మోడీ గారు వాళ్ళు కూడా ఏమంటున్నారు, మొన్నటిదాకా మాట్లాడలేదు, ఇప్పుడు మళ్ళీ విమర్శిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు పురంధరేశ్వరి గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు. నిర్మలా సీతారామన్ గారు ఎంత మంచోడో ఇతను అంటుంది ఎవరిని, జగన్మోహన్ రెడ్డిని. ఇది రాజకీయాలు ఏమైనా మాట్లాడతారండి. మనం ఏం చేయాలంటే, మనకు ఎవడ కడుపు నింపుతాడు, మన భవిష్యత్తు ఎవడ చూస్తాడో, మన ఉపాధి ఎవడ కల్పిస్తాడో, మన మనశాంతిగా ఎవడ ఉంటాడో వాడు వెనకాల వెళ్ళామనుకోండి, మిగతా రాజకీయాలు ఎలా నడిచినా కానీ మన బతుకుంటుంది. తెలంగాణలో ఏం చేశారు, ఒకసారి ఇస్తే చాలదని 2 సార్లు ఇచ్చారు కేసీఆర్ గారికి అవకాశం. అది కరెక్ట్ పాలసీ. 5 ఏళ్ళు ఏం సరిపోద్ది ఎవరికన్నా, 10 ఏళ్ళు ఇవ్వాలి. 10 ఏళ్ళు కూడా ఆయన ప్రూవ్ చేసుకోలేకపోయినా ఈసారి ఆగోయా మళ్ళీ సారి ఇస్తాం పాపాల. అలా ఉన్నప్పుడు కంట్రోల్లో ఉంటారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులు, చైతన్యవంతులు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళని భావిస్తున్నాను నేను. అలాగ ఆలోచించినప్పుడు రాజకీయ నాయకులు కూడా కంట్రోల్లో ఉంటారు, ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తారు. అంతేగాని పచ్చి అబద్ధాలు మాట్లాడేస్తుంటే వినేసి నిజమే అనుకుంటే జగన్ మామయ్య అంటే అలాగే చేస్తారండి.